హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని స్పీకర్ అనే టాపిక్ నుంచి ఒక 5 బిట్స్ మీకు అడుగుతాను. మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 10 to 15 seconds టైం ఇస్తాను. లాస్ట్లోని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఓకేనా, ప్రమాణ స్వీకారం అంటే ఓత్. ఓకే, ఒక 10 seconds టైం తీసుకోండి. ఆన్సర్ తెలిస్తే 1 అని పెట్టి ఆన్సర్ టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఓకే, ఇప్పుడు మనం రెండో క్వశ్చన్ చూద్దాం. చూడండి, స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు? లాస్ట్ టైం వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగాను. రాజ్యసభ చైర్మన్ తన రాజీనామాని ఎవరికి సబ్మిట్ చేస్తారనే క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు? 2 అని పెట్టి ఆన్సర్ టైప్ చేయండి. థర్డ్ క్వశ్చన్, స్పీకర్ అనే పదవిని మనం ఏ దేశం నుంచి స్వీకరించాము? ఓకేనా, 3 అని పెట్టి ఆన్సర్ టైప్ చేయండి. మరొకసారి చూడండి, స్పీకర్ అనే పదవిని మనం ఏ దేశం నుంచి స్వీకరించాము? ఓకే, ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ప్రోటీమ్ స్పీకర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఓకేనా, ప్రోటీమ్ స్పీకర్ అనే వ్యక్తి ఎవరి సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. స్పీకర్ని తొలగించే బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు స్పీకర్ ఆ సభకి అధ్యక్ష హోదాలో ఉండకూడదు. ఇది మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ స్పెసిఫిక్గా అడిగాను. 5 అని పెట్టి ఆర్టికల్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మనం స్పీకర్ని రిమూవ్ చేసేటప్పుడు, ఆ తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు దానికి ప్రిజైడింగ్ ఆఫీసర్ అధ్యక్షుడిగా మనం స్పీకర్ అయితే ఉండడానికి లేదు. అది ఏ ఆర్టికల్ చెప్తుంది? ఓకే, ఇప్పుడు మనం ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ప్రోటీమ్ స్పీకర్ యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే, మనకి ఇవన్నీ ప్రమాణ స్వీకారాలు సింపుల్గా ఉన్న ఎగ్జామ్ హాల్లో చాలా కన్ఫ్యూజ్ అవుతాం, అందుకే ఇది అడగడం జరిగింది. సెకండ్, స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు. ఓకే, థర్డ్ వచ్చేసి స్పీకర్ అనే పదవిని బ్రిటన్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్, ప్రోటీమ్ స్పీకర్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 96 అంటే స్పీకర్ని రిమూవ్ చేసేటప్పుడు అతను అధ్యక్షుడిగా ఉండకూడదని మన ఆర్టికల్ 96 అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకే, మొన్న గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా స్పీకర్ మీద ఒక బిట్ అడిగాడు, ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. దీని మీద అడిగాడు, స్పీకర్ని రిమూవ్ చేసేటప్పుడు అతని క్యాస్టింగ్ ఓటు ఉంటుందా ఉండదు, కానీ ఆ సభలోనే అతను పాల్గొనొచ్చు, సాధారణ వ్యక్తిలాగా ఓటు కూడా వేయచ్చు, క్యాస్టింగ్ ఓటు మాత్రం ఉండదు. అది ఓకేనా. అయితే ఇలాగా పాలిటీ మీద మరిన్ని బిట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.